శ్రీమాత్రే నమః. వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా? త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి డీజేలు, డప్పులతో పండగ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వినాయక విగ్రహాల కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో వినాయక విగ్రహానికి 3 రోజులు పూజిస్తే, మరికొన్ని ప్రదేశాలలో 5 రోజులు, చివరిగా 11 రోజులు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని రోజులు పూజ చేసినా కూడా చివరికి విఘ్నేశ్వరుని నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. నిమజ్జనం చేసేటప్పుడు లోపల బాధ ఉన్నప్పటికీ 11 రోజుల తర్వాత అయినా గణపయ్య గంగమ్మ గుడికి చేరక తప్పదు. అయితే వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలున్నాయి. ఆ కారణాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వర్షాకాలంలో ప్రకృతి పరంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా మట్టి తీస్తే చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలు ఉన్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి. అలాంటి నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలామంది నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలన్నీ చచ్చిపోతాయి. దీనివల్ల నీరు శుద్ధి అవుతుంది. అలాగే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భూలోకానికి వచ్చిన వినాయకుడు 10 రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, 10 రోజుల పాటు నిత్యం పూజలు అందుకొని ఆ తర్వాత మళ్ళీ తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఏ దేవుని విగ్రహమైనా మట్టితో చేస్తే అది కేవలం 9 రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని, ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని, అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. కేవలం వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా దసరా నవరాత్రుల్లో ఏర్పాటు చేసే దుర్గమ్మ విగ్రహాలు కూడా నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు.